ఆల్ వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. మనం చూస్తూ ఉంటే కన్నా మార్కెట్ వచ్చేసి స్టాక్ మార్కెట్ 2025 లెక్క ఎంటర్ అయిపోయినాం. స్టాక్ మార్కెట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 2025. మనం చూస్తూ ఉంటే కన్నా ఈరోజు వచ్చేసి నేను ఒక ఆర్టికల్ చూసాను, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఒక ఆర్టికల్ చూశాను. ఈ ఆర్టికల్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ కేటగిరీకి సంబంధించినది. ఈ మ్యూచువల్ ఫండ్లో వాళ్ళ సక్సెస్ గురించి ఈ ఆర్టికల్ అనమాట. హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ హిస్టరీ గురించి ఈ ఆర్టికల్. ఏంటంటే మనం కన్నా చూసినాం అనుకో, ఈ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలో చాలా కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అని చెప్పేసి, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, తర్వాత మైక్రో క్యాప్ మ్యూచువల్ ఫండ్, తర్వాత వచ్చేసి సెక్టారల్ మ్యూచువల్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, మల్టీ క్యాప్ ఫండ్, ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఈ ఎన్ నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో ఈ సక్సెస్కి సంబంధించినటువంటి హెచ్డిఎఫ్సి ఒక ఫ్లెక్సీ క్యాప్ సక్సెస్ స్టోరీకి సంబంధించిన విషయంలో మనం కన్నా చూసినాం అనుకో, ఇది వచ్చేసి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. దీంట్లో ఏంటంటే కన్నా సెబీ వచ్చేసి కొన్ని గైడ్లైన్స్ పెట్టింటుంది అనమాట ఒక ఫండ్ గురించి. సపోజ్ మనము లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనుకో, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో దాదాపు ఎవరైతే సపోజ్ 100 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలనుకునేటప్పుడు దాంట్లో వచ్చేసి ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో, ఈ ఫండ్ మేనేజ్ చేసేటువంటి ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆయన వచ్చేసి 65 రూపాయలు వచ్చేసి అప్రాక్సిమేట్గా 65 రూపాయలు వచ్చేసి లార్జ్ క్యాప్ కంపెనీస్లోనే పెట్టాలి. మిగతా 35 రూపీస్ తన ఇష్టం వచ్చిన కాడ పెట్టుకోవచ్చు అనమాట. అది ఫండ్ మేనేజర్ చేతిలో ఉంటుంది. అట్లాగే కన్నా మనం చూసినాం అనుకో, ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వచ్చేసి ఇంకా ఫ్రీ హ్యాండ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫ్లెక్సీ క్యాప్ రూల్ ఏంటంటే కన్నా, సెబీ ఇచ్చిన రూల్ ఏంటంటే కన్నా ఫండ్ మేనేజర్ చేతిలోనే ఉంటుంది. ఎవరైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారో ఆ డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలా, మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలా, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలా, మైక్రో క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలా అన్నది అది వచ్చేసి ఫండ్ మేనేజర్ చేతిలో ఉంటుంది. అంటే ఫండ్ మేనేజర్కి కంప్లీట్గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్టే తెలుస్తూ ఉంది మనకు చూస్తూ ఉంటే కన్నా. కాబట్టి మనం చూసినాం అనుకో, ఈ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వచ్చేసి దాదాపు హెచ్డిఎఫ్సి వాళ్ళు, అంటే హెచ్డిఎఫ్సి అనేది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ను వచ్చేసి ఓపెన్ చేసింది. ఇది స్టార్ట్ అయ్యి వచ్చినటువంటి టైం వచ్చేసి అప్రాక్సిమేట్గా 30 నుంచి 31 సంవత్సరం పైనే, 31 ఏళ్ళ కిందట స్టార్ట్ అయినట్టుంది ఈ ఫండ్. 1994, 95 ఆ ప్రాంతంలో ఈ ఫండ్ స్టార్ట్ అయినట్టుంది, ఈ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఎందుకంటే నేను సైడ్ ఒక ఆర్టికల్ డిస్ప్లే చేస్తా ఉన్నాను చూడండి. ఈ ఆర్టికల్ చూస్తే కన్నా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే దీని సక్సెస్ గురించి వాళ్ళు రీసెంట్గా ఒక ఆర్టికల్ రాశారు, హెచ్డిఎఫ్సి ఏఎంసి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మీరు చూడండి క్లియర్గా, 1994-95 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయినటువంటి ఒక మ్యూచువల్ ఫండ్ దాదాపు హెచ్డిఎఫ్సి ఏఎంసి స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ 4 ఫండ్లలో ఇది కూడా ఒక ఫండ్. అంటే 30 ఏళ్ళు దాటినటువంటి నాలుగు ఫండ్స్లలో ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కూడా ఒకటంట. దీని సక్సెస్ ఎట్లా ఉందంటే కన్నా అసలు అమోఘం అనిపిస్తూ ఉంది దీని సక్సెస్ చూస్తూ ఉంటే కన్నా నాకు. మీరు చూడండి, ఇదే మ్యూచువల్ ఫండ్లో, ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇది స్టార్ట్ అయినప్పుడు కన్నా ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు పెట్టి కన్నా వదిలేసి ఉండింటే కన్నా ఇప్పటికి దాదాపు 30 ఏళ్ళుగా వస్తూ ఉంది. ప్రతి ఒక్క సంవత్సరం వచ్చేసరి 19% సిఏజిఆర్ డెవలప్ చేసింది. 19% సిఏజిఆర్ అంటే కన్నా మన తెలుగు సమాజం ప్రకారము మనం ఏదైతే వడ్డీ గురించి మాట్లాడుతూ ఉంటామో అప్రాక్సిమేట్గా 19% అంటే కన్నా దాదాపు ₹60 వడ్డీ, నెలకి ₹60 వడ్డీ జనరేట్ అయినట్టు. అసలు ₹60 వడ్డీ అంటే నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా పాసిబుల్ కాదు అసలు. మీరు చూడండి, అది ఏంటి, 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అంటే ఎక్కడైనా పాసిబుల్ అవుతుంది. 30 ఏళ్ళ పాటు ఈ ఫండ్ సంవత్సరానికి 19% సిఏజిఆర్, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటారు దీన్ని, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఎవ్రీ ఇయర్ 19% సిఏజిఆర్ డెవలప్ చేసుకుంటూ వచ్చింది. అంటే దాదాపు 30 ఏళ్ళ పాటు ఎంత అద్భుతంగా పనిచేసింది చూడు ఈ ఫండ్. దాదాపు ఏ వ్యక్తి అయితే దాదాపు ఈ ఫండ్ స్టార్ట్ అయినప్పుడు 30 ఏళ్ళ కిందట ఈ ఫండ్ స్టార్ట్ అయినప్పుడు ఏ వ్యక్తి అయితే 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి వదిలేసి ఉంటాడో, ఈ రోజుకి దాదాపు 2024 ఎండు టయానికల్లా అది వచ్చేసి దాదాపు అప్రాక్సిమేట్గా 1.88 కోట్లు డెవలప్ చేసింది. అంటే 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి వ్యక్తి 30 ఏళ్ళ కిందట ఆ ఫండ్ డెవలప్ చేసినటువంటి అమౌంట్ వచ్చేసి 1.88 కోట్లు, అంటే అప్రాక్సిమేట్గా 2 కోట్లు డెవలప్ చేసింది ఈ ఫండ్.
తర్వాత గన మనం చూసినామనుకో, దీనికి బెంచ్ మార్క్ ఏదైతే మనం చూస్తా ఉంటామో నిఫ్టీ 500 కంపెనీస్‌లో ఆ బెంచ్ మార్కింగ్ డెవలప్ చేసినటువంటి అదే సమయంలో 30 ఏండ్ల కిందట ఏ వ్యక్తి అయితే ఈ నిఫ్టీ 500లో పెట్టి ఉంటాడో, అదొచ్చేసి దాదాపు ఓన్లీ 1.55 కోట్లు మాత్రమే డెవలప్ చేసింది. ఓకేనా? తర్వాత చూడండి, ఏ వ్యక్తి అయితే ఇంకా కొద్దిగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేసుకుంటా వచ్చింటాడో, అంటే ఎస్ఐపిస్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుంటా వచ్చింటాడో, ఆ వ్యక్తి ఎంత అద్భుతం అంటే మీరు చూడండి, ఈ 30 ఏండ్ల పాటు ఒక వ్యక్తి డిసిప్లైన్‌గా ఫినాన్షియల్ డిసిప్లిన్‌తో ఒక ఫ్యాషన్‌తో నెలకి రూ. 10,000 డబ్బులు పెట్టుకుంటా వచ్చినట్టే ఈ ఫండ్‌లో. అంటే ఈ 30 ఏండ్ల పాటు నెలకు రూ. 10,000 డబ్బులు పెట్టుకుంటా వచ్చినట్టే ఈ ఫండ్‌లో, ఈ ఫండ్ దాదాపు 30 ఏండ్ల వరకు సాగినటువంటి జర్నీలో దాదాపు 36 లక్షల పాటు ఇన్వెస్ట్ చేసి ఉంటాడు ఆ వ్యక్తి. ఏ వ్యక్తి అయితే ఇన్వెస్ట్ చేయాలనుకున్నాడో ఆ వ్యక్తి దాదాపు 36 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటాడు. 36 లక్షలు ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యక్తి డబ్బులు ఎంత అయింటదో మీరు మీ ఊహకు కూడా అందదనుకుంటున్నా నాకు తెలిసినంత వరకు. దాదాపు ఈ 30 ఏళ్లలో 2024 ఎండుకొచ్చేదలకి ఆ డబ్బులు వచ్చేసి 21 కోట్లకు రీచ్ అయింది. తను పెట్టినటువంటి డబ్బులు నెల తను పెట్టుకుంటా వచ్చినటువంటి డబ్బులు 2024 ఎండు కల్లా 36 లక్షల చిల్లర డబ్బులైతే, తను అదే ఫండ్‌లో పెట్టినటువంటి డబ్బులు, తను పెట్టినటువంటి ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం వాల్యూ వచ్చేసి 21 కోట్లకు రీచ్ అయింది. అసలు ఇట్స్ అన్‌ఇమాజినబుల్ జర్నీ యాక్చువల్లీ హెచ్‌డిఎఫ్‌సి ఫండ్ హిస్టరీ మనం చూసుకుంటే దాంట్లో వాళ్ళు చెప్తున్నటువంటి స్ట్రాటజీ ఏంటంటే, వాళ్ళు వాడుతున్నటువంటి స్ట్రాటజీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఫోకస్ చేసేది హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మేనేజర్స్ ఫోకస్ చేసేటువంటి స్ట్రాటజీ ఏంటంటే బాటమ్ అప్ అప్రోచ్ అనమాట. బాటమ్ అప్ అప్రోచ్. అంటే బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఇప్పుడు క్వాలిటీ కంపెనీస్ ఉంటాయి. క్వాలిటీ బిజినెసెస్ ఉంటాయి. నిఫ్టీ 50లో టాప్ లార్జ్ క్యాప్ కంపెనీస్‌లో ఏ కంపెనీ అయితే గుడ్ వాల్యుయేషన్స్‌లో దొరుకుతా ఉన్నాయో, స్టాక్స్ వచ్చేసి చీప్‌గా దొరుకుతూ ఉన్నాయో, అట్లాంటి స్టాక్స్‌ను పర్చేజ్ చేసి లాంగ్ రన్ హోల్డ్ చేస్తా ఉన్నారని చెప్పేసి ఆ ఫండ్ హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మేనేజర్స్ చెప్తా ఉన్నారు. సీఈఓలు కూడా, ఎండీలు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళ స్ట్రాటజీ ఇదని చెప్పి చెప్తా ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఈ 30 ఏండ్లలో వాళ్ళు చూసినటువంటి ఒడిదుడుకులు వచ్చేసి, మార్కెట్ వచ్చేసి దాదాపు మనం చూసినామనుకో, దాదాపు 1994లో వాళ్ళు ఫండ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లెహ్మాన్ క్రైసిస్ వచ్చాయి. 2008లో ఫినాన్షియల్ క్రైసిస్ రావడం వల్ల మొత్తం మార్కెట్స్ అన్ని కుప్పకూలిపోయినది. ఒక సైకిల్ చూశారు వాళ్ళు. తర్వాత ఇంకొక దారుణమైన సైకిల్ ఏంటంటే దాదాపు 2013-14 ఆ టైంలో కొన్ని ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చాయి. ఆ సైకిల్ చూశారు. తర్వాత 2020 వరస్ట్ ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి కరోనా టైంలో వచ్చినటువంటి సైకిల్. ఈ ఫండ్ వచ్చేసి దాదాపు 30 ఏళ్ళ జర్నీలో అప్ అండ్ డౌన్స్ వచ్చేసి వరస్ట్ చూసింది, హైస్ చూసినట్టుంది. లోస్, హైస్ 2 చూసుకుంటూ వచ్చినట్టుంది. వరస్ట్, బ్యాడ్ మొత్తం ఈ మార్కెట్ సైకిల్స్ అన్ని క్రాస్ చేసుకుంటా దాదాపు ఇయర్లీ సిఏజిఆర్ వచ్చేసి 19% డెవలప్ చేసి ఇచ్చింది ఇప్పటి వరకు. చూడండి, ఇన్వెస్టర్స్కి ఇంతకు మించి ఏం కావాల్సి ఉంటుంది. దాదాపు 36 లక్షలు ఇన్వెస్ట్ చేసినటువంటి ఒక వ్యక్తి 21 కోట్లకి తన సంపదను ఎగబాకిందంటే ఏ రేంజ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటారు మీరు, ఏ రేంజ్లో ఇన్వెస్టర్స్ హ్యాపీగా ఉంటారో మీరే ఒకసారి ఊహించుకోండి. ఇదంతా జరిగేది ఏంటంటే, మనిషికి ఉండాల్సినది కాసింత ఓపిక ఉండాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీదనే పేషెన్స్తో వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనీ వచ్చేసి ఓవర్ నైట్లో ఏ వ్యక్తి కూడా కోట్లు సంపాదించడం అన్నది జరగదు. ఎవరైనా సంపాదించినా కానీ దట్ ఈజ్ స్పెషల్ కేసెస్. దాని వెనకాల చాలా స్టోరీలు ఉంటాయి. ఈ స్ట్రగుల్స్ లేకోకుండా పేషెన్స్ ఉంటే లాంగ్ రన్లో 20-30 ఇయర్స్ లోపల ఈ విల్ బికమ్ ఈజీలీ కరోడ్పతి అన్నది ఈ మొత్తం ఫండ్ హిస్టరీ చూస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంది. కాకపోతే ఈ ఫండ్ ఇంకా ఎన్నో ఏళ్ళు జర్నీ కొనసాగుతూ ఉంటుంది. ఈ ఫండ్ వీళ్ళు చెప్తున్నటువంటి స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళు వచ్చేసి సస్టైనబుల్ బిజినెసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే సస్టైనబుల్ బిజినెసెస్, క్వాలిటీ బిజినెసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారని చెప్పేసి ఈ ఫండ్ మేనేజర్స్ చెప్తా ఉన్నారు. ఈ క్వాలిటీ బిజినెసెస్, సస్టైనబుల్ బిజినెసెస్ అంటే సపోజ్ మనం చూసినామనుకో, ఇప్పుడు ఈవీ సెక్టర్లో వస్తున్నటువంటి కొన్ని కంపెనీలు మనం చూసినామనుకో, ఓలా ఎలక్ట్రిక్ అయితేనేమి, టాటా మోటార్స్ అయితేనేమి, మహీంద్రా అండ్ మహీంద్రా అయితేనేమి, సుజలాన్ అయితేనేమి, తర్వాత వచ్చేసి కొన్ని సోలార్ బేస్డ్ కంపెనీ, సోలార్ ఇండస్ట్రీస్ అయితేనేమి, ఇవన్నీ సస్టైనబుల్ బిజినెస్. అంటే మనిషి మనుగడకి ఇంకా ఏళ్ళ కొద్దీ పెంచడానికి, సమాజంలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్స్ని, పర్యావరణాన్ని డిస్టర్బ్ చేయకోకుండా లాంగ్ రన్లో బిజినెసెస్ను సర్వైవ్ అవ్వడానికి ఏవైతే టెక్నాలజీస్ యూజ్ చేస్తూ ఉన్నారో
ఆ టెక్నాలజీస్, ఆ కంపెనీస్ అన్నీ సస్టైనబుల్ బిజినెసెస్, సస్టైనబుల్ కంపెనీస్ అని చెప్తా ఉంటారు. తర్వాత కనుక మనం చూసినామనుకో క్వాలిటీ బిజినెసెస్ అంటే కొన్ని టాప్ నిఫ్టీ 50లో ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి. క్వాలిటీ బిజినెసెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కార్పొరేట్ పాలసీస్ సూపర్‌గా ఉంటాయి. అట్లాంటి కంపెనీస్ మీద మేము ఫోకస్ చేస్తా ఉన్నామని చెప్పేసి ఈ ఫండ్ మేనేజర్స్ చెప్తా ఉన్నారు. మీరు ఇట్లాగే ఎవరైతే ఇంకా ఇన్వెస్టర్స్ ఉంటారో, ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో, మీకు మంచి అవేర్‌నెస్ కావాలనుకుంటే కొంత సర్టిఫైడ్ ఫినాన్షియల్ అడ్వైజర్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ మీరు యూట్యూబ్‌లో మీరు చూసారనుకో చాలా వీడియోస్ ఉంటాయి. చూసి మీరు సెలెక్ట్ చేసుకొని కొన్ని ఫండ్స్ సెలెక్ట్ చేసుకొని అంటే ఫ్లెక్సీ క్యాప్‌లో ఒక ఫండు, మల్టీ క్యాప్‌లో ఒక ఫండు, తర్వాత వచ్చేసి స్మాల్ క్యాప్‌లో ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకొని మీరు జర్నీ కొనసాగించగలిగితే ఎవరైతే వర్కింగ్ క్లాస్ పీపుల్స్ ఉంటారో ఈజీలీ ఐ థింక్ యూ కెన్ బికమ్ ఏ కరోడ్‌పతి అని చెప్పేసి ఈ ఫండ్ హిస్టరీ చూస్తా ఉంటేనే మనకు తెలుస్తా ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హావ్ ఎ నైస్ డే.